నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ ఎన్నికల స్పెషల్. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. షెడ్యూల్ విడుదలవడంతో అన్ని పార్టీలు గెలుపు యత్నాలు మొదలుపెట్టాయి. కొన్ని నియోజకవర్గాల్లో గెలుపును ఆయా పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అటువంటి వాటిలో చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి ఒకటి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత గ్రామం ఉన్న సెగ్మెంట్ ఇది. అయినా సరే 25 ఏళ్లుగా ఇక్కడ టీడీపీకి ప్రాతినిధ్యం లేదు. దీంతో ఇక్కడ ఎలాగైనా పాగా వేయాలని టీడీపీ చూస్తుండగా గత ఎన్నికల్లో గెలిచిన జోష్లో ఉన్న వైసీపీ పట్టు నిలుపుకోవాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ రసవత్తర పోరు జరగనుంది. చంద్రగిరి నియోజకవర్గానికి రాష్ట్రంలోనే ఓ ప్రత్యేకత ఉంది. రాజకీయంగా చూస్తే ఇది సీఎం చంద్రబాబు సొంత సెగ్మెంట్. అలాగే తిరుమల కొండను ఆనుకొని ఉండడంతో ఆధ్యాత్మికంగా కూడా ప్రత్యేకత సంతరించుకుంది. 1952లో అసెంబ్లీ సెగ్మెంట్గా రూపొందింది. తర్వాత తవనంపల్లిలో విలీనమైన ఈ ప్రాంతం 1978లో తిరిగి అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడింది. అప్పట్లో తొలి ఎమ్మెల్యేగా ఇప్పటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గెలుపొందారు. ఆ తర్వాత ఆయన కుప్పంకి మారారు. ఆ తర్వాత బాబు తమ్ముడు నారా రామూర్తి నాయుడు, గల్లా అరుణకుమారి వంటి వారు విజయం సాధించారు. కాంగ్రెస్ తరఫున గల్లా అరుణకుమారి 4 సార్లు విజయం సాధించారు. అటువంటి నేతను ఓడించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. మరోసారి విజయం సాధించాలని ఆయన పట్టుదలగా ఉండగా ఈసారైనా పాగా వేయాలని టీడీపీ భావిస్తుంది. దీనితో పోరు ఉత్కంఠ రేపుతోంది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్గా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీనియర్ నేత గల్లా అరుణకుమారిపై సంచలన విజయం సాధించారు. దీంతో చెవిరెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఓడించాలని టీడీపీ తీవ్ర ప్రయత్నాలు చేయటం, దానికోసం నానిని బరిలో దించడంతో ఇక్కడ ఆసక్తికర రాజకీయాలకు తెరలేచింది. చంద్రగిరి నియోజకవర్గంలో 2,60,000కు పైగా ఓటర్లు ఉన్నారు. ఇక్కడ ప్రధానంగా కమ్మ, రెడ్డి, బీసీ ఓటర్లు ఉన్నారు. గెలుపు ఓటములను వీరే నిర్ణయిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత గ్రామం ఇక్కడే ఉన్నా పెద్దగా అభివృద్ధి చెందలేదని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఇలాంటి చోట గెలిచి బాబుకి సొంత జిల్లాతో పాటు సొంత నియోజకవర్గంలోనూ గట్టి షాక్ ఇవ్వాలని భావిస్తుంది వైసీపీ. చెవిరెడ్డి ఇప్పటి నుంచే దూకుడుగా ముందుకు పోతున్నారు. మరోవైపు టీడీపీ కీలక నేత గల్లా అరుణకుమారి పోటీకి దూరమవడంతో టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నానిని ఇక్కడ నుంచి పోటీకి దింపారు. అయితే నాని చెవిరెడ్డికి పోటీ ఇవ్వగలరా అన్న సందేహాలు కొందరిలో వ్యక్తమవుతున్నాయి. కానీ టీడీపీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మాత్రం నానిపై నమ్మకంగా ఉన్నారు. మరోవైపు చెవిరెడ్డి మాత్రం తన దూకుడు తగ్గించకుండా ప్రభుత్వంతో డి అంటే డి అంటున్నారు. దీంతో ఇక్కడ పోటీ అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. చంద్రగిరి సెగ్మెంట్లో ఈసారి రసవత్తర పోరు జరగటం ఖాయం. ఇక్కడ నుండి వైసీపీ తరపున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీడీపీ తరపున నాని పోటీ చేయనున్నారు. ఇతర పార్టీలు పోటీ చేసినా అది నామమాత్రమే. ప్రధాన పోటీ టీడీపీ, వైసీపీల మధ్యనే ఉండనుంది. చెవిరెడ్డి జెడ్పీటీసీగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి తక్కువ కాలంలోనే కీలక నేతగా ఎదిగారు. 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేసిన గల్లాని ఓడించడంతో చెవిరెడ్డి జిల్లాలో కీలక నాయకుడిగా ఎదిగారు. దీనికి తోడు ఆయన దూకుడు కూడా క్యాడర్కి ఉత్సాహాన్ని ఇస్తుంది. మరోవైపు నియోజకవర్గంలో గట్టి పట్టు ఉన్న గల్లా అస్త్ర సన్యాసం చేయడం టీడీపీకి మైనస్గా మారింది. గత ఎన్నికల్లో ఓటమితో ఆమె తీవ్ర నిరాశలో ఉన్నారు. మరోవైపు టీడీపీ అభ్యర్థిగా పేర్కొంటున్న నాని సామాజిక వర్గ అండతో పాటు ప్రభుత్వం చేసిన అభివృద్ధి కలిసి వస్తుందని భావిస్తున్నారు. తన పేరు తెరపైకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో ఎక్కువగా తిరుగుతున్నారు. అలాగే గల్లా మద్దతు కూడా కలిసి వస్తుందని నమ్మకంగా ఉన్నారు. ఇక ప్రభుత్వ వ్యతిరేకత, వ్యక్తిగత ఓటు బ్యాంకు, వైసీపీ పట్ల ప్రజల్లో ఉన్న సానుకూలత తన బలాలుగా చెవిరెడ్డి భావిస్తున్నారు. దీనితో ఇద్దరి మధ్య పోరు ఆసక్తి కలిగించేలా ఉంటుంది. పట్టు నిలుపుకోవాలని వైసీపీ, ఎలాగైనా పాగా వేయాలని టీడీపీ భావిస్తుండటంతో చంద్రగిరి రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. వైసీపీ వస్తే తనకు కీలక పదవి వస్తుందని చెవిరెడ్డి చెబుతూ ప్రచార జోరు పెంచారు. ఇక నాని కూడా ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ హోరాహోరీ పోరు జరగటం ఖాయమన్న అంచనాలు మొదలయ్యాయి. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.